పరిగి నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. ఈ నెల గురువారం 16వ తేదీన రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిగి నియోజకవర్గంలో హామ్ పథకం ద్వారా చేపట్టనున్న ఆర్ఎండ్బి రోడ్ల అభివృద్ధి పనులకు 184 కోట్ల 15 లక్షల వ్యయంతో నిర్మించే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా పరిగి పట్టణంలోని సుల్తాన్పూర్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మంత్రి ఆవిష్కరించనున్నారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే టీఆర్ఆర్ హెలిప్యాడ్ శిలాఫలకం ఏర్పాటు చేసిన ప్రదేశాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఏఈ, ఆర్ఎండ్బి డిఈ తదితర అధికారులు పాల్గొన్నారు. గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి గురువారం వరకు ప్రారంభోత్సవాలు చేసే యొక్క ఆర్ఎండ్బి యొక్క పనుల యొక్క వాల్యూ టోటల్ ఇంక్లూడింగ్ మన పరిగి నుంచి మనం షాద్నగర్ పోయే మార్గం కొంత షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా వస్తుంది. కానీ మనం పోవాలంటే ఆ రోడ్ మీదకి పోవాలి. పరిగి నుంచి వికారాబాద్ పోవాలంటే మనం వర్ధుం చిట్టంపల్లి అవన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. అది షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది, వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. కానీ మనకు టోటల్గా మన కాన్స్టిట్యున్సీకి ఏదైతే రోడ్స్ మొత్తం ఇంక్లూడింగ్ ఈ షాద్నగర్ కనెక్ట్ అయ్యే రోడ్డు, వికారాబాద్ కనెక్ట్ అయ్యే రోడ్డు ఇవన్నీ కూడా తీసుకుంటే దగ్గర 600 కోట్ల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, హ్యామ్ రోడ్స్ కావచ్చు, లేకపోతే గతంలో వచ్చినాయి కావచ్చు, పరిగి షాద్నగర్ కానీ, పరిగి వికారాబాద్ కానీ, దర్శంగాపూర్ రంగారెడ్డిపల్లి కానీ, మన ఏదైతే లాల్పాడ్ నుంచి చిట్టంపల్లి కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మొన్ననే ఒకటి రంగాపూర్ నుంచి కూడా మన పేటమాతారం నుంచి దాన్ని మేడిపల్లి కలాన్ దగ్గర రోడ్డుకు కనెక్ట్ అయ్యేటట్టుగా 22 కోట్ల రూపాయలు అది శాంక్షన్ అయింది. ఒక 40 కోట్ల రూపాయలు అంగర్చిట్టంపల్లి నుంచి మన కంకల్ వరకు శాంక్షన్ అయింది. గతంలోనే మనకు ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు మనకు లాల్పాడ్ నుంచి కంకల్ వరకు శాంక్షన్ అయింది. మొత్తం 60 కోట్లు ఒక రోడ్కే శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా మహమదాబాద్ నుంచి కూడా మనము మర్కల్ ద్వారా చౌడాపూర్ నుంచి మనం లాల్పాడ్ రావడానికి కూడా కనెక్టివిటీ రోడ్ వచ్చేసింది. అది కూడా దగ్గర మనకు 20 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు కూడా మనకు శాంక్షన్ కావడం జరిగింది. పెద్ద ఎత్తున మన కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేని విధంగా దాదాపూర్ నుంచి కుల్కచర్ల వరకు కూడా మంచి డబుల్ రోడ్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. మన అప్పర్ జంక్షన్ నుంచి మనుగడ వరకు 4 లైన్ల రహదారి ఆల్రెడీ వర్క్ జరుగుతున్నది, పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క అన్ని పనుల యొక్క విలువ అంతా కూడా కలిసి మన 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 కాన్స్టిట్యున్సీకి దగ్గర 600 కోట్ల రూపాయల వరకు మన రోడ్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిగి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్ల అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు అందరూ కూడా మీరు గురువారం రోజు 11 గంటలకల్లా మీరందరూ కూడా మన సుల్తాన్పూర్ గేట్ దగ్గర మంచి శిలాఫలకం ఒకటి పైలాన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడికి విచ్చేసి అక్కడ శిలాఫలకం ఆవిష్కరించిన తర్వాత ఏబిఎస్ ఫంక్షన్ హాల్లో మన కార్యకర్తల యొక్క మీటింగ్ కార్యక్రమం కూడా ఉంటుంది అక్కడ. కాబట్టి అక్కడికి తరలి రావాల్సిందిగా కోరుతూ మీ రామ్మోహన్ రెడ్డి పరిగి.